బిందాస్ ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు పార్లమెంట్ ఎలక్షన్ల దృష్ట్యా మేము కొద్దిగా డిస్కషన్ చేయబోతున్నాము. సో, మిస్టర్ జావేద్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాము. అతన్ని అడిగే ప్రశ్నలకి మేము ఇక్కడ జవాబులు ఇచ్చే ప్రయత్నం చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ. రాజు గారు, మన జహీరాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో ముగ్గురు అభ్యర్థులు ఉన్నారు. బీజేపీ నుంచి గతంలో రెండుసార్లు పనిచేసిన బివి పాటిల్ గారు, టీఆర్ఎస్ నుంచి గాలి అనిల్ కుమార్ గారు, ప్లస్ కాంగ్రెస్ నుంచి సురేష్ షెట్కర్ గారు. ఈ ముగ్గురు మధ్యలో పోటీ ఉంది. ఈ ఈ వీళ్ళ పనితనం, ఇప్పుడు ఉన్న వివి పాటిల్ పనితనం ప్లస్ సురేష్ షెట్కర్ గారి పనితనం ఎట్లుంది అంటుంటున్నారు. మరి ఇప్పుడు రాబోయే ప్రజలు సురేష్ షెట్కర్ నమ్ముతారా పనితనాన్ని, లేకపోతే బివి పాటిల్ గారి పనితనం? ఎందుకంటే అనిల్ కుమార్ గారు కొత్తగా ఉన్నారు కాబట్టి వాళ్ళ పనితనం గురించి వాళ్ళకి తెలియదు. అదే కాకుండా ఆయన ఈ జిల్లా వ్యక్తి కూడా కాదు, ఆయన మెదక్ జిల్లా వ్యక్తి. ఆయన బీఆర్ఎస్ పోటీలో ఉన్నారు. బిబి పాటిల్ గారి పనితనం ఈ 10 సంవత్సరాల పదవి కాలంలో ఆయన చేసిన పనులు ఏమైనా ఉన్నాయా? ఎందుకంటే ఇప్పటివరకు ప్రతిపక్షాలు అయితే చెప్తున్నాయో అందులో బివి పాటిల్ గారు 10 సంవత్సరాలు జనాల మధ్యలో లేరు. అసలు ఆయన వ్యాపారాల గురించే ఆయన పాలిటిక్స్ వచ్చారు. ఆయనకు పనిచేయలేదని ఆరోపణ ఉంది, ప్రముఖ ఆరోపణ ఉంది ఆయన మీద. ఈ విషయంలో డెఫినెట్గా నేను మీతో ఏకీభవిస్తున్నాను. నేను ఈ మధ్యలో చాలామంది వ్యక్తులతో నేను సంప్రదించినప్పుడు వాళ్ళు చెప్పడం ఏంటంటే, మామూలు ప్రజానీకంలో పటేల్ గారిది ఏమాత్రము వాళ్ళకి ఏదో చేసిండు, ఏదో పని చేశాడు అన్న అభిప్రాయం లేదు. సో ఛాన్సెస్ ఆర్ వెరీ లెస్. మీరు నన్ను అడిగితే బీజేపీ పార్టీల్ని సెలక్షన్ చేయడం అన్నది ఒక పెద్ద దెబ్బనే నన్ను అడిగితే. ఇంకా వేరే వ్యక్తిని, మనకు కావాల్సిన వ్యక్తిని చేసి ఉంటే అంటే హెల్ప్ఫుల్గా ఉండేదేమో. డెఫినెట్గా ఇది కాంగ్రెస్కి ప్లస్ పాయింట్, ఇది అంటే నా యొక్క అభిప్రాయము. సో ప్రజలు డెఫినెట్గా కాంగ్రెస్కే ఓటేస్తారని అనుకుంటున్నాను నేను. బివి పాటిల్ గారి 10 సంవత్సరాల పదవి కాలం అసలు వాళ్ళకు తెలియదు. ఆయన వ్యక్తి ఇంతవరకు ఏం పని చేయలేదు. కానీ ఇప్పటి నుంచి బీజేపీ నుంచి పోటీ చేస్తున్నాడు. బీజేపీ వాళ్ళు గతంలో బివి పాటిల్ పైన ఎన్నో ఆరోపణలు చేస్తున్నారు. అందులో ప్రధానమైన ఆరోపణ ఏంటంటే, ఈ వ్యక్తి అసలు తెలుగు మాట్లాడరాదు, ఈ వ్యక్తికి అసలు ఎవరికి తెలియదు. కానీ ఇప్పుడు బీజేపీకి వచ్చేసరికి అదే బీజేపీ నాయకులు ఈయనను మళ్ళీ ఓటు వేయండి అంటున్నారు. అంటే ఇప్పుడు జనరల్గా కాంగ్రెస్ కానీ ఇతర అపోజిషన్ పార్టీలు కానీ ఏమంటారంటే, బీజేపీలోకి వచ్చే ఒకసారి ఎంత పెద్ద కరప్షన్ చేసిన వాడైనా సరే బీజేపీలోకి వచ్చేసరికి వాషింగ్ పౌడర్ అయిపోతాడు, నిర్మాణం అయిపోతాడు. అంటే ఇప్పుడు జనాలు నమ్మే పరిస్థితి ఉన్నారు బీపీ పార్టీకి. బీపీ పార్టీలు అసలు నమ్మరా? ఈ జహీరాబాద్ పార్లమెంట్ విషయానికి వస్తే, మొట్టమొదటిగా నేను ఓటర్లకు కూడా ఒక విజ్ఞప్తి ఏంటంటే, అండ్ రాజకీయ పార్టీలకు కూడా, ఈ తప్పు అనేది జరిగింది రాజకీయ పార్టీల వల్లనే. ఎందుకంటే డబ్బున్నోనికి మేము టికెట్ ఇస్తాం, వాడు ఎవడన్నా కానీ. ఆ డబ్బున్నోడు ఏం చేస్తూ ఉన్నారంటే, అప్పుడు ఏదైతే పార్టీ ఫామ్లు ఉన్నదో దాంట్లో మనం చేరడం, ఇక్కడ దక్కించుకోవడం, గెలవడం. ఏదైతే నిజమైన కార్యకర్తలు ఉన్నారో వాళ్ళు ఈ డబ్బున్న వాళ్ళ ప్రభావం వల్ల పార్టీల్లో వాళ్ళకి స్థానం లేదు. బాల్యం నుంచి రాజకీయ పరంగా వస్తున్న మార్పులను సునిశ్చితంగా గమనిస్తున్న వాళ్ళు. టిఆర్ఎస్ అప్పుడు ఒక ఉద్యమం, పార్టీలో బలమైన ప్రభావం ఉండింది. అయితే పార్టీల ప్రభావం దాని మీద నేను ఒక పెద్ద ఆలోచనప్పుడు దాన్ని యూజ్ చేసుకుంటా అన్నట్టుగా ఇటువంటి ధనికులు వచ్చి యూజ్ చేసుకొని ఎంపీలు అయిపోతున్నారు. వాళ్ళు ఎవరు కూడా తెలియదు, వాళ్ళకి ఆ ప్రాంతంతో కూడా సంబంధం ఉండదు, వాళ్ళకు ఆ భాషతోటి సంబంధం ఉండదు. భాషతోటి సంబంధం లేని వాళ్ళు ఎందుకు రాజకీయాల్లో చేయొద్దా అనేది ప్రశ్నించవచ్చు మీరు.
కానీ నా మేమనుకునేది ఏంటంటే భాషతోటి కనెక్టివిటీ పెరుగుతుంది. అక్కడ ప్రజల సాధక బాధకాలు తెలుసుకోవాలంటే ఆ భాష మీద పట్టు ఉండాల్సిందే. ఆదిపోను ఆ ప్రాంతానికి కూడా సంబంధం ఉండదు. ఏంటంటే డబ్బు ఉన్నది కాబట్టి వాళ్ళు ఏదైనా పార్టీకి సహాయం చేశారనే ఉద్దేశంతో ఏమో వాళ్ళకి టికెట్లు ఇచ్చేస్తే, ఇప్పుడు అదే క్యాండిడేట్ బీఆర్ఎస్ను వదిలేసి ఇంకో పెద్ద అలాస్తున్నట్టుగా బీజేపీని చూసుకొని ఆ అల మీద కూడా నేను స్వారీ చేసుకుంటా అంటే దీన్ని అనే- జనాలు నమ్ముతారంటారా? అనే ఏదైతే కాన్సెప్ట్ వీళ్ళ ద్వారా నడుస్తుందో దీన్ని ప్రజలు అర్థం చేసుకొని తిప్పి కొట్టాలని మేము చెప్తాం. ఎందుకంటే అదే వ్యక్తి బీఆర్ఎస్ లో ఉండి ఉంటే కొద్దో గొప్ప ఒక విలువ ఉండేది. మీరు ఒక జనరల్ గా సొసైటీలో ఒక సామాజిక వర్గం నుంచో మరి ఎడ్యుకేటెడ్ గా అన్ని విధాలుగా మీరు అన్ని అనుభవాలు ఉన్నారు కాబట్టి రేపు ఈ యువతకు ఏ మెసేజ్ ఇస్తున్నారు? యువతకు సింపుల్ మెసేజ్ ఏంటంటే క్యాండిడేట్స్ని కూడా చూడండి, వాళ్ళు ఆ ప్రాంతానికి చేసింది ఏంది. 10 సంవత్సరాల తర్వాత ఏదైనా క్యాండిడేట్ మీ ముందుకు వస్తే నాకు మోదీ గారి ఫోటో చూసి ఓటు వేయండి అనేటట్టు ఉండకూడదు కదా. 10 సంవత్సరాలు నేను ఇది చేసిన, ఇది నా ప్రోగ్రెస్ రిపోర్ట్, ఇది చూడండి అన్న తర్వాత నాకు ఓటు వేయండి అని అడిగే ఇది ఉండాలి. ఇంకోటి, నేను ఇక్కడ రాజకీయ పార్టీలను కూడా మరోసారి తప్పు పడతా. ఎందుకంటే ఈ జంపింగ్ జిల్లాని అసలు ఒకవేళ వాళ్ళను కేవలం డబ్బు చూసి వాళ్ళను ప్రజల మీద రుద్దాలని ప్రయత్నం చేస్తే ఈ ప్రజలు అంత అమాయకులు కాదు. ఏదో ఒకటి ఈ ఎలక్షన్లో మాత్రం గుణపాఠం చెప్తారనే నాకు నమ్మకం ఉంది.